ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసం 3వ రోజు శుద్ధ తదియ అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. ఈ రోజు నిషిద్ధ ఆహారము, పులుపు కలిసిన పదార్థాలు, ఉసిరి. పూజించవలసిన దైవం పార్వతీదేవి. జపించవలసిన మంత్రం పార్వత్యై పరమేశ్వర్యై స్వాహ. కలుగు ఫలితము శక్తి సౌభాగ్యము. కార్తీక పురాణంలోని 3వ అధ్యాయము కార్తీక మాసము స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానం చేసినను అది గొప్ప ప్రభావాన్ని కలదై దానం చేసిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగును. అంతేకాక వారికి మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కొంతమంది అస్థిరములైన భోగభాగ్యాలని విడువక కార్తీక స్నానం చేయక అవినీతి పరులై భ్రష్టులై చివరికి క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. కనుక కనీసము కార్తీక మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజు అయినను నదీ స్నాన జపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుడతారు. దీని గురించి ఒక కథ నీకు ఒకటి వినిపిస్తాను, సావధానంగా వినుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. భరతఖండములోని దక్షిణ ప్రాంతంలో ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్శాలి, జ్ఞానవంతుడు, సత్యవాక్య పరిపాలకుడు అయిన తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు కలడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర చేయాలని తలంచి అఖండ గోదావరికి బయలుదేరాను. ఆ తీర్థయాత్ర సమీపంలో ఒక వటవృక్షముపై భయంకరమైన ముఖాలు కలిగిన, దీర్ఘమైన కేశాలు కలిగిన, బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచేవారికి అతి భయంకరం రూపంలో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచుండిరి. ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతా భయకంపితులు చేయుచుండిరి. తీర్థయాత్రకి బయలుదేరిన అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షం దగ్గరకు రాగానే యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోగా ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూచి గజగజ వణుకుతూ ఏమీయూ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పఠించుచు, ప్రభో, ఆర్తత్రాణపరాయణ, అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుడిని, నిండు సభలో అవమాన పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుడిని రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించుము స్వామి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న ఆ బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయము కలిగి, మహానుభావ, నీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణుడి స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, మమ్ము రక్షించుము అని ప్రాధేయపడెను. వారి మాటలకి విప్రుడు ధైర్యం తెచ్చుకొని, మీరు ఎవరు, ఎందుకు మీరు ఈ రాక్షస రూపము కలిగెను, మీ వృత్తాంతము చెప్పండి అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పుణ్యులు, ధన్యులు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మనందలి కొంత జ్ఞానము కలిగెను. ఇక నుండి మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చి ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పదొడంగెను. నాది ద్రావిడ దేశము. బ్రాహ్మణుడను, మహా పండితుడని, గర్వంతో ఉండేవాడిని. న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించుచుండేవాడిని. బాటసారుల వద్ద, మాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకొని చుండెడివాడిని. దుర్వ్యసనాలతో భార్యా పిల్లలని సుఖపెట్టక పండితుల సహవాసంతో దుర్వ్యసనాలకి అలవాటు పడి లోకకంటకుడిగా మారితిని. ఇలా ఉండగా ఒక బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి భూత తృప్తి కోసం బ్రాహ్మణ సమారాధన చేయాలని తలంచి పదార్థాలను తీసుకొని రావటానికి నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంట అతిథిగా వచ్చెను. ఆ పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనాన్ని, వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేశాను. అందువలన ఆ బ్రాహ్మణునికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టింది చాలక
మంచి చెడ్డలు ఆలోచించక కొట్టి తిట్టి వస్తువులు దోచుకొని చుంటివిగా నీవు రాక్షసుడివై నరభక్షకుడిగా నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉండుదుగాక అని శపించెను. నాకు ఈ రాక్షస జన్మ భయంకర రూపము వచ్చింది. బ్రహ్మాస్త్రమునకైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపము నుండి తప్పించుకోలేము కదా. కావున నా అపరాధమును మన్నించమని ప్రార్థించితిని. అతడు దయతలచి, గోదావరి క్షేత్రం మందొక వటవృక్షము కలదు, నీవు అందు నివసించుచు. ఏ బ్రాహ్మణుడైతే కార్తీక స్నానాన్ని ఆచరించి పుణ్యఫలములను సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వలన పునర్జన్మ పొందుదు అని వెడలిపోయాను. ఆనాటి నుండి నేటి వరకు రాక్షస రూపంన నరభక్షణ చేయుచు ఉన్నాను కనుక ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను నా కుటుంబమును రక్షించుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసం చేత తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేలా చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నాల్లో భుజించుచూ ఉండేవాడిని. దాన ధర్మాలు చేసి ఎరుగను. బంధువులని కూడా హింసించి రాక్షసుని వలె ప్రవర్తించేవాడిని. కావున నాకీ రాక్షసత్వము కలిగెను. నన్ను ఈ పాప పంకిలము నుండి విడిపించుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని కూడా ఇలా చెప్పెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉండేవాడిని. స్నానం అయినా చేయకుండా కట్టుబట్టలతో దేవాలయంలో కూర్చొని ఉండేవాడిని. భగవంతుణ్ణి దీప నైవేద్యాలు సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారాలను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్యమాంసాలని సేవిస్తూ పాపకార్యాలు చేస్తూ ఉన్నంత కాలము నా మరణానంతరము ఈ రూపాన్ని ధరించాను. నన్ను కూడా పాప విముక్తుణ్ణి చేయుము అని ఆ బ్రాహ్మణుణ్ణి పాదాలపై పడెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడు ఆగు ఆ బ్రాహ్మణుడు దీనాలాపన ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యాల వలన మీకు ఈ రూపాలు కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో తీసుకొని వెళ్ళి ఆ ముగ్గురిని వారి యాతలా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానం ఆచరించి స్నాన పుణ్య ఫలాన్ని ఆ బ్రాహ్మణులకు దారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి చెంది వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తారు. అందువలన కార్తీక మాసంలో నదీ స్నానాలు చేయాలి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము. 4వ రోజు పారాయణంలో తిరిగి కలుసుకుందాం.